తెలంగాణ అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ జాతీయ సార్వత్రిక సమ్మెను ఏఐక్యూసీ తెలంగాణ అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ ఈరోజు మే 20వ తారీఖు నాడు జాతీయ లెవెల్లో జాతీయ సార్వత్రిక సమ్మె జరగబోతుంది. ఈ సమ్మెలో అసంఘటిత రంగం, సంఘటిత రంగ కార్మికులందరూ పాల్గొని దాదాపు ఇది 28వ సమ్మె దేశవ్యాప్తంగా జరిగేటువంటిది. గతంలో 27వ సమ్మెలో 40 కోట్ల మంది సమ్మెలో పాల్గొన్నారు. ఈ 28వ సమ్మెలో దాదాపు 50 కోట్ల మంది అసంఘటిత సంఘటిత రంగ కార్మికులు రేపు జాతీయ లెవెల్లో సమ్మె చేస్తున్నారు. ప్రధానమైనటువంటిది కేంద్ర ప్రభుత్వం ఏదైతే పోరాడి సాధించుకున్నటువంటి హక్కులు 29 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లను చేసి కార్మికుల యొక్క శ్రమను దోపిడీ చేసే విధంగా యజమాన్యాలకు అనుకూలంగా ఈరోజు లేబర్ కోడ్లను తీసుకురావడం జరిగింది. వెంటనే కేంద్ర ప్రభుత్వం ఏదైతే 29 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని, కార్మికుల యొక్క పని హక్కులను, పని గంటలను ఏదైతే పోరాడి సాధించుకున్న 8 గంటల హక్కులను 12 గంటలు చేసే విధంగా, అట్లాగే వాళ్ళ సమ్మె హక్కును, అట్లాగే కనీస వేతనాల చట్టాన్ని అడిగే అటువంటి హక్కులను ఏదైతే కార్మిక శాఖ ద్వారా వాళ్ళు ఏదైతే సంబంధం హక్కులను చర్చించుకునే హక్కులను పూర్తిగా కోల్పోయేటువంటి ప్రమాదం ఉంది. అదే కాకుండా కేంద్ర ప్రభుత్వం ప్రైవేటైజేషన్ పేరుతో ఎల్ఐసి, బ్యాంకింగ్ రంగం, రైల్వేను, ఎయిర్పోర్ట్లను కూడా ఈరోజు ప్రైవేటీకరణ చేయడానికి ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి చర్యల మీద వ్యతిరేకిస్తూ ఈరోజు దేశంలో ఉన్నటువంటి అన్ని రంగాల కార్మికులు ఈ సమ్మెలో పాల్గొని జయప్రదం చేయాలని ఏఐటీసీగా మేము పిలుపునిస్తున్నాం.